అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో రోడ్డు భద్రతా వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అతివేగం, నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదాలకు కారణమన్నారు. ఓ వ్యక్తి ప్రమాదానికి గురి కావటం అంటే ఒక కుటుంబం రోడ్డున పడినట్లేనని చెప్పారు. మందు తాగి డ్రైవింగ్ చేయటం అంటే యమపురికి పాస్పోర్ట్ తీసుకున్నట్లేనని అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేయాలని సూచించారు. రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సాగర్ గారు వారి సిబ్బంది యొక్క ఆధ్వర్యంలో శిరస్థానాలు హెల్మెట్లు ధరించి ఒక చక్కటి బైక్ ర్యాలీని నిర్వహించి ఇక్కడ ఒక అవగాహన సదస్సు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈనాడు ప్రమాదాల నివారణ కోసం రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని యువతీ యువకులకు అవగాహన కల్పించడం కోసం హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ ద్వారా తెలియజేయడమే కాకుండా ఈ అవగాహన సదస్సులో వారిని చైతన్యపరిచే విధంగా కార్యక్రమం జరపడం జరిగింది. ప్రధానంగా అతివేగం, నిర్లక్ష్యం, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం, అదేవిధంగా మానవ తప్పిదాలు ప్రధాన కారణాలుగా ఈనాడు యువతీ యువకులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ ఉన్నారు. వారు రోడ్డు మీద ప్రమాదం బారిన పట్టమంటే వాళ్ళ కుటుంబం ప్రమాదంలో పడినట్టే, వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడినట్టుగానే యువతీ యువకులు భావించాలి. దానికి తగ్గట్టుగా రోడ్డు నిబంధనలు పాటించాలని కోరుకుంటూ ఉన్నాను. సెల్ ఫోన్ మాట్లాడుతూ మోటార్ సైకిల్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, అది కూడా చాలా ప్రమాదకరం. మద్యం తాగి మోటార్ సైకిల్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, అది కూడా అది మద్యం తాగి చేయడం అంటే యమలోకానికి పాస్పోర్ట్ తీసుకున్నట్టే. లేదు, ఈ మధ్యకాలంలో గంజాయి చాలా వరకు అరికట్టబడినా గంజాయి, డ్రగ్స్ వంటి బారిన పడిన కూడా కొన్ని ఆ యొక్క ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అది కూడా వారి కుటుంబాలు ఈ యొక్క ప్రమాదంలో పడి చిత్తైనట్టే. వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రోడ్డు ప్రమాద నివారణ కోసం మరి హెల్మెట్లు టూ వీలర్స్ అందరూ ధరించాలి. బైక్ మీద కూర్చున్నవారు, బైక్ నడిపేవారు కూడా హెల్మెట్లు ధరించాలి. పెద్ద వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్